హాయ్ నమస్తే. శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారంలో మనం కొన్ని విషయాలను తెలుసుకుంటున్నాము. అలాగే ఈరోజు కూడా తెలుసుకుందాం. నిస్సందేహంగా ఏ మానవుడు కూడా ఎలాంటి సమయంలోనైనా కర్మ చేయకుండా క్షణకాలమైనా ఉండలేడు. ఎంచేతనంటే ప్రకృతి వలన జన్మించబడిన గుణాలకు లోబడే మానవ సముదాయం అంతా కర్మాచరణకు ఉపక్రమిస్తుంది. అంటే ప్రతి మానవుడు కూడా కర్మ చేయకుండా, ఏ మానవుడు కూడా కర్మ చేయకుండా ఉండలేడు. ఎందుకంటే ప్రకృతి నుంచి జన్మించబడినవాడు కాబట్టి. సత్వ రజ సమో గుణాలు త్రిగుణాలు మానవ నైజాలు. ఈ గుణాలను అనుగుణంగానే మానవుడు వివిధ కర్మలు చేస్తూ ఉంటాడు. ఈ గుణాల సమాహారమే ప్రకృతి. ఈ గుణ వ్యవస్థనే ప్రకృతి అంటారు. జీవాత్మల వివిధ కర్మలే ప్రకృతి. జీవాత్మల వివిధ కర్మ సముచ్చయాలే ప్రకృతి. ప్రకృతి ఒక మహా కర్మఫల సముద్రం. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రకృతిలో ఈ కర్మఫల మహాసముద్రంలో ప్రతి మనిషి కూడా ఒకానొక అల మాత్రమే, ఒకానొక అలజడి మాత్రమే. అహంకారం చేత ప్రేరేపింపబడిన కోరికలతో తాను చేసే వివిధ కొత్త కర్మల ద్వారా మనిషి ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త వాసనలు తగిలించుకుంటూ ఉంటాడు. ఆ కొత్త సంస్కారాలను పొందుతూ ఉంటాడు. వాసనలు పోగొట్టుకోవడానికి మళ్ళీ సువాసనలను సుదృఢం చేసుకోవడానికి మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటాడు. అంటే అహంకారం చేత ప్రేరేపింపబడిన కోరికలతో మనం కొత్త వాసనల్ని తగిలించుకుంటాము. తగిలించుకోవడం వల్ల మళ్ళీ కొత్తగా కర్మలు యాడ్ అవుతూ ఉంటాయి. ఆ కర్మల్ని మళ్ళీ మంచి కర్మలుగా చేసుకోవడానికి మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటాం. ఇదే పనిగా చేస్తూ ఉంటారు ప్రతి మానవుడు కూడా. అలాగే జనన మరణ చక్రంలో పడి నలుగుతూ ఉంటారు. చనిపోవడం పుట్టడం ఇదే చక్రంలో నలుగుతూ ఉంటారు. కనుకనే మనిషి కర్మ సంజాతుడు, కర్మల్లోంచి పుట్టినవాడు. మనోబుద్ధులు ఉన్న ఏ మనిషి కూడా మేలుకొని ఉన్నంతసేపు ఏ పని చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేడు. శరీరం విశ్రాంతిగా ఉన్న మనోబుద్ధుల ద్వారా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు. తినడం, తాగడం, నిద్రించడం, లేవడం ఇలాంటివన్నీ కర్మలే. కనీసం ఇవైనా చేయకుండా ఎవరు ఉండలేరు. కాబట్టి మనిషి కర్మలకు వివసుడు, అంటే కర్మలకు వసుడు అయినవాడు. మనిషి ఎప్పటికప్పుడు కర్మ శూన్యుడు కాచాలడు. కర్మశూన్య స్థితి అన్నది అసంభవం. మనిషి కర్మపూర్ణుడు. రకరకాల కర్మలను సదా చేస్తూనే ఉంటాడు. అంతర్గుణాలకు మూలం అనంతమైన బహిర్కర్మలకు మూలాలు అంతర్గుణాలు. ఇది పరిస్థితి, ప్రతి మనిషి తాలూకా పరిస్థితి ఇది. అందుకని కర్మ శూన్యం అనేది ఎప్పుడు ఉండదు. కర్మలు సదా చేస్తూనే ఉంటాడు ఏదో ఒక రకంగా. కాబట్టి మనం కర్మ లేకుండా ఉండలేము. మూఢబుద్ధి గల ఏ వ్యక్తి ఇంద్రియాలన్నిటినీ బలవంతంగా నిరోధించి మనసులో సదా వాటినే స్మరిస్తూ ఉంటాడో అతడే మిథ్యాచారి, అంటే డంబాచారి అనబడతాడు. బాహ్య ఇంద్రియ నిగ్రహాల్ని దమం అంటాం. ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించడమే దమం. అంతేంద్రియాలైన మనసు యొక్క నియంత్రణను శమం అంటారు. కేవలం దమం ఉండి శమం లేకపోతే అది నిర్ధకం, అది అనర్థదాయకం. అప్పుడు కోరికలు మనసులో అంతర్ముఖంగా విజృంభిస్తూనే ఉంటాయి. మనసు అల్లకల్లోలంగా అవుతూనే ఉంటుంది. అంటే ఇంద్రియాలు నిగ్రహించడం అనేది తప్పు అని చెప్తున్నారు. వాటిని మనసు యొక్క నియంత్రణతో ఉంచడం అన్నది వేస్ట్ అనేసి చెప్తున్నారు. అలాంటి మానవుడు మూఢబుద్ధిని నిలయం అవుతాడు. కనుక ఇంద్రియాలను బలవంతంగా బిగబట్టి కూర్చొని మనసులో వ్యవహారాలన్నీ నడుపుతూ ఉంటాడు. మనసులోనే 3 లోకాలను చుట్టి వచ్చే మిథ్యాచారి, డంబాచారి కాకూడదు. అంటే లోపల అంతా సరిపెట్టేస్తూ పైన మామూలుగా ఉంటే కరెక్ట్ కాదు.
లోపల కూడా ఇంద్రియ నిగ్రహం ఉండాలి అని చెప్తున్నారు. మనసు ఎలాంటి పరిస్థితుల్లోనూ అల్లకల్లోలపరుచుకోకూడదు. బలవంతంగా బ్రాహ్మణార్థం అనేది ఎప్పటికీ పనికిరాదు. సదా ఎల్లప్పుడూ పట్టు విడుపు అన్నవి ఉండి తీరాలి. జీవితంలో సహజంగా బ్రతకాలి. పరిపూర్ణ యోగిగా విరాజిల్లాలంటే దమంతో ప్రారంభమై వెంటనే శమంలోకి ఎగబ్రాకాలి. కేవలం దమంలో ఉంటే అది ఆరంభ సూరత్వం మాత్రమే, అది యుక్తం కాదు అని చెప్తున్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. అంటే మనసులో అంటే పైకి చేయడం మానేసి మనసులో తిరుగుతూ ఉండడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అలాగే సదా ఎల్లప్పుడూ పట్టు విడుపు ఉండాలి. బలవంతంగా బ్రాహ్మణార్థం చేయొద్దు అని కూడా చెప్తున్నారు. అయితే అర్జున, మనసు ఎవరు మనసులో మాత్రమే ఇంద్రియాలను వశపరుచుకొని అనాసక్తుడై అన్ని ఇంద్రియాల ద్వారా కర్మ యోగాన్ని ఆచరిస్తాడో అతడే ఉత్తముడు. ఇంద్రియాలను వశపరుచుకోవాలి. అప్పుడు మన లోపల కూడా అనాసక్తిగా కర్మల్ని ఆచరిస్తూ ఉంటాము. అతడే ఉత్తముడు అని చెప్తున్నాడు. అయితే ఉత్తముడు ఎలా వ్యవహరిస్తారు? ఉత్తములు బహిర్దమము ఆచరించని వారు, అంతర్శమం కోరుకునేవారు. ఉత్తములు బహిర్ ఇంద్రియాలని మనసులో మాత్రమే స్వాధీనపరుచుకుంటారు. ఉత్తములు బయట ఏమాత్రం నిగ్రహాన్ని పాటించని వారు, అయినా లోపల మహా నిగ్రహం పొందినవారు. వారు బయట ఏమైనా సరే లోపల ఏమీ కాకూడదని తెలుసుకున్నవారు. బయట ఎలాంటి కర్మలు ఆచరించినా వాటి ప్రభావం వారి లోపల ఉండదు. ఎంతో చక్కగా చెప్పారు ఇక్కడ. అంటే పైకి ఉత్తములు ఏం చేస్తారంటే ఈ ధ్యాన సాధనలు చేయడం ద్వారా, ఎక్కువ సాధన చేయడం ద్వారా బయట ఎలా ఏం చేసినా సరే లోపల ఏమీ అంటవు. అంటే కర్మ చేస్తారు కానీ దాన్ని ఫలితాన్ని అంటించుకోకుండా చేసే వాళ్ళే ఉత్తములని చెప్తున్నారు అన్నమాట. బయట ఎలాంటి కర్మలు ఆచరించినా వాటి ప్రభావం వారి లోపల ఉండదు. బయట ప్రకృతి సహజ సిద్ధమైన కర్మాచరణ, లోపల సంపూర్ణమైన కర్తృత్య భావన శూన్యత, ఇదే నిజమైన కర్మయోగము. ఇదే నిజమైన కర్మయోగం. ఎంతో అద్భుతంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తెలియచేశారు. దీన్ని మనం అందరం కూడా ఆ జ్ఞానాన్ని తెలుసుకొని వాటిని ఆచరణలో తీసుకుందాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ. ఈ జ్ఞానాన్ని మనం భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నాము. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.